టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంది, ఈ సముద్రం లోతెంతో తెలుసా, అయినా దిగేద్దాం. ఈ డైలాగ్ కరెక్ట్గా అతనికి యాప్ట్ అవుతుంది. 14 సంవత్సరాల కిందట అతను వేట స్టార్ట్ చేశాడు, బట్ ఇప్పటికీ ఇక్కడ కాలు పెట్టాడు. అంటే యుద్ధం చేస్తానన్నాడు, అవుతుందా లేదా అనేది అనవసరం, యుద్ధం చేస్తానన్నాడు. బట్ November 14th తెలుగులో సినిమా రిలీజ్ అయిపోతున్నాడు. మామూలు కష్టాలు కాదు, కష్టం అనడానికి ఏం లేదు, కానీ ఇష్టంతో కూడిన కష్టం అనాలి. ఆ ఫ్యాషన్ ఉంటే ఎవరైనా సాధిస్తారు అన్నదానికి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనీష్ అని చెప్పుకోవచ్చు. నటుడుగా వచ్చాడు, డైరెక్టర్ అయ్యాడు. సో కన్నడంలో 13 సినిమాలు పైగా చేశారు, ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు డైరెక్షన్ చేస్తూ హీరోగా నడుస్తూ తెలుగులోకి వస్తున్నారు. ఆయన స్టోరీ మామూలుగా లేదు, చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. చాలామంది కొత్త వాళ్ళు వస్తే నాకు తెలిసి ఆ స్టోరీ తెలుసుకుంటేనే చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఇక అలాంటిది సినిమా చేశాడంటే అంత ఫ్యాషనేట్గా చేస్తాడు. సో లవ్ ఓటీపీ ట్రైలర్ అయితే చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. ఇప్పుడున్న జనరేషన్ మెయిన్గా వచ్చేటప్పటి జంజీ వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. అట్లాగే మనతో పాటు జాన్విక కూడా ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. సార్ మీ ప్రెస్ మీట్ విన్నాను, మీ ప్రొడ్యూసర్ గారు చెప్పింది విన్నాను, తర్వాత మీరు మాట్లాడింది విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. నిజం, స్ట్రగుల్ కంటే కూడా దాన్ని ఇష్టం అని వచ్చాము. అంతే ఇష్టం, పిచ్చి పిచ్చి పిచ్చి. ఇది నేను ఎప్పుడు అంటాను, సినిమాలో ఎంట్రీ ఒక్కటే సార్, ఎగ్జిట్ డోర్ లేదు ఇక్కడ. మనకి ఎంట్రీ అవుతాం అంతే, ఎగ్జిట్ ఎక్కడ మనకు కనపడదు. అది అవసరం వద్దు అనుకుంటాను, నేను ఎగ్జిట్ వద్దు అనుకుంటాను. అంత పిచ్చి సినిమా మీద ఉన్న పిచ్చి. ఇక్కడ వరకు మీరు చెప్పినట్టు మీరు చెప్తుంటే అవును కదా, 14 years డ్రీమ్ టు గెట్ ఉండే. ప్రతిసారి నేను ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు నేను ఇక్కడ లోకల్ అంటాను, నేను తెలుగుకి లోకల్ అయినా. ఇక్కడ నేను కృష్ణనగర్ తిరిగాను, మంగా టిఫిన్ సెంటర్లో నేను తిన్నాను, గ్రీన్ బౌచ్ బిర్యానీలు తిన్నాను, మొత్తం ఇక్కడ అన్నీ తెలుసు. కాబట్టి అరే ఆ రోజు మీరు ప్రెస్ మీట్లో ఉంటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసాము, రిలీజ్ చేయక ఆగిపోయి బాధతో ఏడ్చుకుని బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళేటప్పుడు ఏడ్చుకుని వెళ్ళిపోయా. ఏంట్రా మనం అనుకుందేంటి, జరుగుతున్నదేంటి, వెళ్ళిపోతున్నామే, అసలు హీరోగా మనం తెర మీద మనం చూసుకోలేదే అని బాధతో వెళ్ళిపోయిన రోజు గుర్తుకొస్తుంది. అది తెలుసుకుంటే ఇప్పుడు అరే మేబీ ఆ రోజు దేవుడు పంపింది, ఈరోజు ఇలా రమ్మనేమో, ఇలా ఆ రోజు వచ్చింటే వాజ్ ఓన్లీ ఆర్టిస్ట్. ఈరోజు వెల్ ఎక్విప్డ్గా అన్నీ తెలుసుకుని జీవితంలో అంటే స్టార్టెడ్ మై కెరీర్ వే ఎర్లీ. 18 ఏళ్ళకే మొదలు పెట్టేశాను నేను, ఆగలే. అవన్నీ ఇప్పుడు తెలుసుకుని ఇలా వచ్చి ఇలా ఆడియన్స్కి పరిచయం అవ్వడం, ఇప్పుడు పరిచయం అవుతున్న చూసి నాకే భయం వేస్తుంది. అటు హీరోగా మాత్రం పరిచయం అవ్వట్లే, హీరో, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం నా భుజం మీద వేసుకొని వచ్చి పరిచయం అవ్వడం. మేబీ దేవుడు ఇలా నాకు స్క్రీన్ ప్లే ఇలా రాశాడు ఆయన. ఒకసారి బ్యాక్ 18 ఏళ్ల కిందట మీరు స్టార్ట్ అయినప్పుడు చూస్తే భయం వేస్తా, ఇప్పుడు చూసినప్పుడు అది రాంగ్ స్టెప్ రైట్ స్టెప్ అని. 100% రాంగ్ కాదు, చాలా కాస్ట్లీతో కూడుకున్న సబ్జెక్ట్ నాకు అది. చాలా కాస్ట్లీ, క్రోర్స్ పోగొట్టుకుని, అంటే ఆ ఎడ్యుకేషన్కి కోట్లు పెట్టామనుకుంటా ఈ మెచ్యూరిటీ రావడానికి. దాన్ని ఎప్పుడు నేను బ్యాడ్గా అనుకోను సార్. నేను మీకు చెప్పినట్టు మల్టిపుల్ ట్రైస్ అయ్యాయి. మళ్ళీ కాఫీ విత్ మై వైఫ్ అని ఒక సినిమా చేసాం, మదన్ గారు, ఆనంద్ గారు రైటరు, రాజమౌళి సార్ ఓపెనింగ్కి వచ్చారు. ఇంకా అయిపోయింది, మనం అయిపోయినా తెలుగు హీరో అనుకునేప్పుడు మళ్ళీ లాక్ కొడితే మళ్ళీ బెంగళూరు. మళ్ళీ ఇంకొక సినిమా చల్ అని ఒక సినిమా, మళ్ళీ అయిపోయినా తెలుగు హీరో అంటే మళ్ళీ లాక్ కొడితే మళ్ళీ బెంగళూరు. సో మల్టిపుల్ ట్రైస్ ఉండేది, కానీ మనకంటూ రైట్ టైం రాలేదు. కానీ ఇప్పుడు తెలుసుకుంటే ఓకే, దిస్ వాజ్ ద రైట్ టైం, ఇలా రావాలని రాసి పెట్టున్నప్పుడు అలా ట్రై చేశాను అనుకుంటా. ఈ ఫస్ట్ మూవీ మీ బాటప్ బాండ్ ఎక్కడ, ఏ మూవీ చేశారు? I was born and brought up in Hubli, Karnataka, Okay. North Karnataka. Hubli. And after my 10th standard, I got my first movie opportunity After in Kannada. standard. Yeah. Oh. Like very early in my life, I entered the industry. I always wanted to be an actor. Okay. And I did a couple of Kannada movies and Tamil, and I shot it for a Hindi movie. It's going to be released in like 4-5 months. And this is my first Telugu movie. Oh, super. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. తెలుగు మాట్లాడుతున్నారు, మీ కన్నడ వాళ్ళకి అందరికి తెలుగు వస్తుంది. But if I was born and brought up in Bangalore, I would have been very familiar with Telugu. I'm from Hubli, North Karnataka. So there people are not very familiar with Telugu. Okay. Yeah. సార్ పక్కన ఉంటాయి కదా తెలుగు కన్నడ?
కొంచెం చాలా లిపితో సహా పక్కనే ఉంటాయి. పక్కన ఉంటాయి. మీరు నేను ఇప్పుడు చదవగలను, తెలుగు ఈజీగా చదివేస్తాను. తెలుగు చదువుతారా? అప్పటి నుంచినే చిరంజీవి గారి మ్యాగజైన్ తీసి మన బాస్ ఫ్రంట్ పేజ్ ఉంటే కొనేయడమే, కొని చదివేయడమే. అలా చదివి వచ్చేస్తుంది నాకు. Okay. తెలుగు ఈజీగా చదివేస్తాను నేను. ఉమ్, అసలు కన్నడ ఎంత ఫ్లూయెంట్గా చదువుతానో, తెలుగు రాయలేను కానీ ఉమ్. చదివేస్తాను. కన్నడ రాస్తాను కానీ తెలుగు రాయలేను, చదివేస్తాను, Super, ఈజీగా చదివేస్తాను. సార్ ఎక్కడ బిజినెస్ ఫ్యామిలీయా మీది? దానికో ఫ్లాష్ బ్యాక్ సార్. చాలా కష్టాలతో కూడి వచ్చి అక్కడ అయింది. డాడీ అక్కడ కర్ణాటకలో ఎల్ఎన్టీ కాంట్రాక్టర్, సో అక్కడి నుంచి వచ్చింది. బిజినెస్ అంటే మరి తోపు తురుములు కాదు, ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇది సినిమా ఎట్లా వచ్చేసారు అసలు? మీ బ్యాక్గ్రౌండ్లో కానీ నాన్నగారు కాంట్రాక్టర్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ సినిమా లేదు? ఎక్కడా లేదు. సినిమా షూటింగ్ అనేది మనం చూడలేదు, ఉమ్, ఎలా చేస్తారని తెలియదు. అదే నేను ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఇది వేస్ట్ అనిపించింది నాకు 100%. మా నాన్నకి ఇప్పటికైనా అర్థం కావాలి, ఈ చిన్నప్పటి నుంచి చదవలేం, బీకామ్ నుంచి నేను మలుపులు తిరిగేసి ట్విస్ట్లు ఇచ్చేసి నేను ర్యాంక్ స్టూడెంట్ అయిపోతాననే కాన్సెప్ట్లో ఆయన ఉంటే ఇంకా ఆయనంతా భ్రమలో బతికేవాడు ఎవరు లేదని నేను చెప్పా ఆయన, ఇది అవ్వని పని, ముందు ఒకసారి ఆలోచిస్తాను ఏమవుదాం అన్నప్పుడు. అండ్ నేను పిచ్చి మెగాస్టార్ ఫ్యాన్. అంటే అప్పటి నుంచి మా నాన్న ఎన్టీఆర్ గారు ఫ్యాన్, పెద్ద ఎన్టీఆర్ గారు. ఇంట్లోనే గొడవ ఉండే, ఫ్యాన్స్ వార్ అక్కడే ఉండేది, మా ఇంట్లోనే జరిగేది ఫ్యాన్స్ వార్. సో అప్పుడు మనం పిచ్చి మెగాస్టార్ ఫ్యాన్. మనం వెళ్ళి ఫస్ట్ షో చూసామంటే ఇంకా నా సూపర్గా ఉందంటే ఈయన రావాల్సిందే, లేకపోతే ఇంటికి రానని గొడవ పెట్టుకునేవాడిని. ఆయన కూడా చూపించేవాళ్ళ? చూడండి మన సత్తా ఏంటో చూపించాలి కదా. ఐ స్టిల్ రిమెంబర్ శంకర్దాద్ ఎంబీబీఎస్ చూసాను, పిచ్చి నెంబర్లు. మళ్ళీ థియేటర్ నుంచి అక్కడ కాయిన్ బూత్లు ఉండేది, ఫోన్ చేసి దానికి ఇలా అదిరిపోయిందమ్మా, అమ్మ నా సైడ్ ఎప్పుడు అదిరిపోయింది, 5 o'clock టికెట్ కొనేస్తున్నాం, మళ్ళీ వచ్చేయండి, ఏమి నాన్న రావాలి కదరా, లేకపోతే ఇంటికి రానని చెప్పు అనేవాడిని. సో అక్కడి నుంచి ఆ సినిమా పిచ్చి మొదలయ్యి ఇలా ఈరోజు ఆర్టిస్ట్ అవ్వడం. సరే, ఎక్కడో కనెక్టివిటీ ఉంటుంది కదా లైఫ్లో, ఏదో ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో ఉంటుంది. 100% సార్. అండ్ ఐ బిలీవ్ దట్ నేను చిన్నప్పుడు ముఠా మిస్టరీ చూసి అన్నయ్య గారు మెగా ఫ్యాన్ అయ్యా. అంటే టీవీలో చూసి, టీవీలో జెమినీ టీవీలో చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఆ రోజు ఎందుకు అయ్యానో తెలియదు కానీ అయిన దానికి అర్థం ఈరోజు తెలుస్తుంది. దట్స్ వై మేబీ ఆ సీడ్ ఇలా డ్రైవ్ చేసింది, ఆయన పర్ఫార్మెన్స్ నన్ను ఇలా డ్రైవ్ చేసింది, ఆయన చేసే యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నాలో అదేమంటారు వచ్చేసి ఇంకేమవుదాం అన్నప్పుడు ఇంకా ఇలా మనకి ఇదే నాకు భోజనం పెడుతుంది, నాకంటూ ఒక రెమ్యునరేషన్, లేకపోతే నాకంటూ ఒక ఇది. సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన బ్లెస్సింగ్ అంటారు. సూపర్ సార్. కన్నడలో ఇప్పుడు 13 చేశారా, 14 చేశారు? 13 చేశాను సార్. 13 సినిమాలు. అవును. ఒకటి డైరెక్షన్, మిగతాయి హీరోగా చేశాను. అవి ఎట్లా ఉన్నాయి సార్? ఇట్స్ గోయింగ్ గుడ్. నేను ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసే అలవాటు నాకు. ఎప్పుడు నేను రెండు సినిమాలు లేక రెమ్యునరేషన్ వచ్చేస్తుంది మనం చేసుకుని ఈరోజు ఇప్పటికి 50 సినిమాస్ అయిపోయేవారు, నేను ఎప్పుడు చేయలే. ప్రతి సినిమా నేను చేసినప్పుడు నాకెన్ని కష్టాలు ఉన్నా పర్లేదు, నా ఫ్రేమ్ కష్టాలు ఉండకూడదు అంట. వెన్ ఎవర్ ఇప్పుడు నా ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ మై సాంగ్స్ ఇన్ కన్నడ ఆల్సో, అది ఎప్పుడూ ఆ క్వాలిటీ టాప్ నాచ్లోనే ఉంటుంది. నేను అస్సలు తగ్గివ్వను. ఏ కష్టాలు ఎన్నున్నా తెర వెనకాల తెర ముందా ఇట్ షుడ్ బి రిచ్ అనే కాన్సెప్ట్తోనే ఉంటాను. సో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం అనవసరం, ఆడియన్స్కి అనవసరం. ఫ్రేమ్ బాగుందా, పర్ఫార్మెన్స్ బాగా చేసామా, అదే. సో నాకు ప్రతి సినిమా అయినాక ఇంకొక సినిమా వెతుక్కోకుండా నాకు దొరకడం అది కన్నడ ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అంటాను. సూపర్ సూపర్ సార్. తెలుగులో డైరెక్షన్ చేయాలి, మీకు ఇప్పుడు వరకు చాలా ప్రొడ్యూస్ చేశారు, తెలుగులో ప్రొడ్యూస్ చేశారు కదా సార్? అవును చేశాను, ఆగిపోయింది కదా సార్, ఆగిపోయి రిలీజ్ చేయక మనం వెళ్ళిపోయి. ఎట్లా ఫైనాన్షియల్ కష్టాలు ఉన్నాయా? అప్పుడు వి సఫర్డ్ తెలియని టైంలో చేసే మిస్టేక్స్ అంటాం కదా, ఆతృత, అయిపోవాలి హీరో అయిపోవాలనే ఇది ఒక అంటే ఎప్పుడు ఏమంటారంటే రిస్క్ అంటాము, క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటాము. క్యాలిక్యులేటివ్ రిస్క్ కాదు, అది బ్లైండ్ రిస్క్ అయింది ఆ రోజుకి. ఆ టైంలో ఎవరు చెప్పినా వినం కదా సార్? వినం సార్. ఆ దెబ్బ ఈరోజు చాలా కామ్గా కంపోజ్డ్గా అర్లీ స్టేజ్లో దెబ్బ పడడం చాలా మంచిది సార్. మనం సక్సెస్ అయ్యి జీవితంలో ఎదిగిన తర్వాత పడితే దాన్ని తట్టుకునే కెపాసిటీకి ఎంతో మందికి ఉండదు. ఇప్పుడు మనకి దెబ్బలు పడి ఎలా ఉందంటే దెబ్బ పడిందా లేదో కూడా తెలియదు మనకి, అంతగా స్ట్రాంగ్ అయిపోయేట. పడిందా నాకేనా అన్నట్టు ఉంటుంది మనకి. సో అది ఇట్ విల్ కమ్ ఓన్లీ వన్ యువర్ ఫేసింగ్ ఇట్ అంటారు. అది ఫేస్ అయ్యి దట్స్ ఓకే, ఇట్స్ ఆల్ లైఫ్ లెసన్స్. నేను అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింటే ఇప్పుడు మోస్ట్లీ నేను
ఓ మోస్తరు హీరోనే కదా ఇక్కడ అవును, అవును. 40-50 మిడ్ రేంజ్ Mid-range hero అయిపోయేవాళ్ళు. హీరో అయిపోయేవాడిని నేను. ఇప్పుడు డెబ్యూటెంట్ గా వస్తున్నాను. కొత్త సార్. కుర్రాడు కొత్త కుర్రాడు. విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ అప్పుడు హీరోని అయ్యాలి, ఇప్పుడు డైరెక్టర్ కూడా మీరు. డైరెక్టర్ అవుతున్నా. అదే ఇప్పుడు కొత్త కుర్రాడు, కొత్త కుర్రాడు విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. సూపర్. జాన్విక, హీరో ఆయన పక్కన హీరో అంటే ఓకే, ఆయనే డైరెక్టర్ అంటే ఎలా ఒప్పుకున్నారు, ఆయన ఎలా స్టోరీ నరేట్ చేశారు మీకు? So in this team, I was the last person to enter to this team. Very Oh. late. I had only like 10-15 days for preparation. And when Sir narrated the story, I loved the content, the story. And he one thing which I loved it is he told me that there is no hero, heroine, or anyone in the movie. Yes. The story, the content is the hero and heroine of the movie. So I loved it. And even my character, I'm playing a physiotherapist character. And when he was narrating the story, I was imagining myself in that character. So I loved it. And as a director also, he's an amazing director. If you ask me if I like his hero side more or director side more, I would say director side more. So he's a very comfortable, very understanding director. And even on set, Telugu language was very new for me, but he helped me so much with dialogues, everything. So very amazing experience, and he's very calm and composed, sweet director on set. So it was really fun working with him. ఫిజియోథెరపిస్ట్ అంటే హీరోకి దెబ్బలు తగులుతాయా అన్న సినిమా? He's a cricketer in the movie. సూపర్. సార్, ఈయన మన రాజు కనకాల్ గారిని, ఆయన చాలా బాగా చెప్పాడు మీ గురించి. డైలాగ్ మారుద్దాం అంటే చాలా మంది చిన్న యుగో ఉంటుంది, లిటిల్ బిట్ యుగో ఉంటుంది, డైరెక్టర్స్ యుగో ఉంటుంది. ఎంత సీనియర్ ఆర్టిస్ట్ చెప్పినా కూడా తీసుకోలేము ఒక్కొక్కసారి. రైటింగ్ మీ బేబీ, రాసుకుంది మీరు, కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కావచ్చు. ఆయన ఓల్డ్ ఫార్మేట్లో చెప్తాడేమో. లేదు అంటే ఐ వాజ్ వెరీ పర్టికులర్. అఫ్ కోర్స్ ఆ పొజెసివ్నెస్ చాలా మంచిది అంటే నేను ఒక డైరెక్టర్కి ఎప్పుడు తను ఏం చేస్తాడో నేను విజువల్ చేసుకుని ఉంటాను. నేను ఇలా కావాలని ఫిక్స్ అయిపోయి ఉంటాను. దాన్ని మార్చడంలో అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అంటారు కదా, అలా చాలా మంది ఇది పడితే ఇదైపోతుంది. కానీ కొన్ని నేనే అడిగేవాడిని అన్న ఇది నా వే ఆఫ్ టెల్లింగ్, మీ పదాలు ఏమన్నా కొన్ని ఇస్తారా అని అడిగా. అప్పుడు ఆయన ఇచ్చేవి నాకు అక్కడ రిలవెంట్ అంటే అన్న ఇది పెట్టుకుంటాను అన్న, ఇది వద్దని అంటే ఎంత స్పాంటేనియస్గా ఆయన ఒప్పుకునేవాడు. ఆయన చెప్పడం అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు యూజువలీ ఆయన ఎన్నో సినిమాలు చేస్తారు, వారానికి 4-5 సినిమాలు షూటింగ్లు చేసే రోజులు ఉంటాయి. మీకు రెమ్యునరేషన్ ఇచ్చామో తీసుకొని వెళ్ళామని కాకుండా ఈజ్ బీయింగ్ అ సపోర్ట్ సిస్టమ్ ఫర్ లవ్ ఓటీపీ తెలుగు స్టేట్స్లో. ఆయన సపోర్ట్గా నించోవడం, లేకపోతే ఆయన నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, నేను పక్కన కూర్చొని అందరికీ ఫోన్ చేసి చెప్తుంటారు, ఇలా అనీష్ ఈ సినిమా వస్తుంది, మనం అంతా సపోర్ట్ చేయాలి, మేము ఇంటర్వ్యూ చేసుకోవాలి, మన తెలుగు అబ్బాయి చేశాడని చెప్తుంటే నాకు ఇంత పేషెన్స్ ఎలా అన్నా నీకు. నేను థ్యాంక్స్ చెప్తుంటే ఆయన థ్యాంక్స్ చెప్పామంటే ఆపేస్తాను అనేవాడు. నేనంటే ఇప్పుడు ఓకే అనీష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, కన్నడ చేస్తే ఓకే, ఎంతైనా మనం తెలుగు కొత్తే కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు పరిచయం సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా. దాని బిఫోర్ దాన్ని డ్రైవ్ చేయడానికో లేకపోతే ఇచ్చేయడానికో మన పిఆర్ఓ గారి నుంచి కానీ వీళ్ళ గారి నుంచి ఈ సపోర్ట్ చేస్తుంటే ఓకే, కంటెంట్ ఎక్కడున్నా మనకి సినిమాకి ఏం కావాలో సినిమా తీసుకుంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆ సినిమాకి ఏం కావాలో ఆ సినిమానే తీసుకుంటుంది. మనం ఎలా రా అనుకుంటే ఏమవుదు. కానీ లవ్ ఓటీపీ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ లవ్. ఇనిషియల్ ఫస్ట్ ప్లేస్లో మీలాంటి సీనియర్ రిపోర్టర్స్ కావచ్చు, జర్నలిస్ట్, వీళ్ళ ప్రేమ పొందుతుంది, మీ ద్వారా అది ఆడియన్స్కి వెళ్తుంది. సో అలా రాజీవ్ అన్న చాలా సపోర్ట్గా. మీరు ఆఫ్ స్క్రీన్ రాజీవ్ అన్న ఇష్టమా, ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్క్రీన్ అందరికీ తెలిసిన రాజీవ్ అన్న, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కన్నా 1000 రెట్లు గ్రేట్ పర్సన్ రాజీవ్ అన్న. సార్, రాజమౌళితో పోల్చారు మిమ్మల్ని. నాకు తిమ్మ తిరిగిపోయింది సార్ అది. అండ్ మేబీ టాలెంట్ వైజ్లో మనం కంపేర్ అస్సలు చేయకూడదు, చాలా తప్పు అవుతుంది. కష్టపడ్డంలో గొడ్డు కష్టం అంటారు కదా, దాంట్లో నేను ఒప్పేసుకుంటాను సార్. ఎన్నో సార్లు వీళ్ళకి ఎవరికి అంటే కష్టమన్నీ నాకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మేము పడుతుంటాం, కానీ ఆర్టిస్టులకు మేము అస్సలు ఇవ్వం. దేర్ ఆర్ సో మెనీ నైట్స్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు 24 hours కొట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ వీళ్ళకి ఇంటర్వెల్లో పిలిచేవాడిని, మీరు మార్నింగ్ రండి 6కి వెళ్ళిపోండి, తర్వాత 6 అయిన తర్వాత వీళ్ళని పిలిచేవాడిని. కానీ ఐ యూస్ టు వర్క్ ఇలా ఏంటంటే మనం అన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రొడక్షన్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ రికవరీని దృష్టిలో పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకున్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి 2 వరకు
చేసి అక్కడే కార్లో పడుకుని లేకపోతే క్యారవన్లో పడుకుని పోయి పొద్దున్నే 6కి లెగిసి షూటింగ్ మొదలెట్టిన రోజులు ఉన్నాయి. సో ఇవన్నీ పడుతుంటే సినిమా కోసం రాజమౌళికి ఒక 3-4 డేస్ అయినా తెలిసింది ఇలా చేస్తున్నాడు అని. ఎలా అంటే అన్న సినిమా కోసం ఏదైనా ఓకే. సరే బడ్డింగ్ స్టేజ్ అంటే ఓకే, ఒక పెద్ద హీరో స్టార్డమ్ వచ్చేసింది మీకు, ఇప్పుడు అవసరమా అంటే ఏం చెప్తారు? సినిమా కోసం అన్నీ అవసరం సార్. మరి ఇప్పుడు నేను సినిమాలో హీరో, నిజ జీవితంలో హీరో కాదు. ఆ ట్యాగ్ లైన్ నేను పెట్టుకున్నా వెనక తిరిగి అలా తిరిగితే మనం ఏం చేయలేము. నాకు నేను సినిమాలో హీరో పాత్ర వేస్తాను అంతే. నేను నిజ జీవితంలో హీరో కాదు. నేను పెద్ద సమాజ సేవ చేసి లేకపోతే దాన ధర్మాలు చేసి ఉంటే నేను ఒప్పుకోలేను. సినిమాలో ఒక పాత్ర చేస్తున్నా, హీరోగా నేను చేస్తున్నా తప్పితే దోస్ బిల్డప్ ఫ్రేమ్స్ రియల్ లైఫ్లో నేను పెట్టుకోను నా దగ్గర. మన సినిమా అనగానే హీరో అనగానే లో యాంగిల్ పెట్టి అలా నడుచుకుని వస్తుంటే గాలి ఇవన్నీ వేస్తాం కదా. రియల్ లైఫ్లో అవన్నీ నాకు అవసరం లేదు సార్. గాలి రావు, నడుచుకుంటూ వెళ్తే రావు సార్. యాజ్ నార్మల్ యాజ్ సింపుల్ గా ఉండడం నాకు. చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, రియల్ గా ఇలా మాట్లాడరు. రియల్ లైఫ్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను, నేను హీరోని కాదని మాట్లాడు. 100% నేను హీరోని కాదు సార్. నేను ఒక పాత్ర. అనీష్ ఈజ్ అన్ యాక్టర్ ఫస్ట్, యాక్ట్స్ అంతే తప్పితే నిజ జీవితంలో నేను యాక్ట్ చేసుకుని ఉంటే ఇంకా ఇంక స్ట్రెస్ ఎంత సార్ అది. మరి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు మనకి ఎవరిని చూస్తున్నాడా, పక్కన ఎవరిని చూస్తున్నాడా, నన్ను హీరో అవన్నీ పట్టించుకో. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పేవాళ్ళు సార్, బయటన్న ప్రశాంతంగా ఉండవు, ఎటు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను కదా. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పుడే చెప్పారు. అంతే సార్. సూపర్ సార్. సార్ ఎందుకు డైరెక్షన్ అంటే చేయకూడదని కాదు, తెలుగులో వస్తున్నారు హాయిగా మంచి సినిమా తీసుకుని ఆ బడ్జెట్ పడుకోకుండా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. బట్ డైరెక్షన్తో పాటు అంటే కొంచెం మీరు అన్నట్టు నిద్రలేని రాత్రులు ఉంటాయి, హీరోగా చేస్తున్నారు, ఇన్ని టెన్షన్స్ ఉంటాయి, ఇన్ని 14 సంవత్సరాల వెయిటింగ్ కోసం వస్తున్నప్పుడు మళ్ళీ రిస్క్ చేసి వస్తున్నారు అనేది అంతే తప్ప ఎందుకు చేసుకున్నారు అనేది. నాకు ఇక్కడ రిస్క్ ఏం లేదు సార్. అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ 14 ఏళ్ళలో సినిమా నేర్చుకున్నాం సార్. మేము ఊరికే కూర్చోలే, క్యారవన్లో కూర్చొని ఊరుకుండే బ్యాచ్ కాదు. కెమెరామెన్ ఎందుకు ఈ లెన్స్ పెట్టాడు, ఎందుకు ఈ షాట్ ఇలా తీస్తున్నాడు, ఎందుకు వైడ్ కట్ చేశాడు ఈ పొజిషన్లో, ఈ సీన్ ఎలా కట్ చేస్తాడు అని ఫస్ట్ డే నుంచి ఆ థాట్ రన్ అయ్యేది మాకు. ఎలా రాస్తారు కథ, ఎలా ఎడిట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బ్రెయిన్ పనిచేసి నా బ్రెయిన్కి ఎందుకు పని చేయట్లేదు. ఇప్పుడు దెర్ ఇస్ వన్ బ్రెయిన్ ఓకే డైరెక్ట్, ఆ బ్రెయిన్లో ఉండేదేమి నాకు లేనిదేమి అనే థాట్సే మాకు ఎక్కువ రన్ అయ్యేది. సో ఇలా చేసినప్పుడు టెక్నికలీ ఇప్పుడు నేనేంటి, నా స్ట్రెంగ్త్ అనేది నాకు తెలిసిపోయింది. ఓకే ఐ కెన్ డూ ఇట్. ఒక సీన్ని ఇమాజిన్ చేసుకొని దాన్ని తీయగలను. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చే అనీష్ ఇక్కడ వచ్చేది ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేసేది మన సీన్ రూపంలో వచ్చేటంటే నేను షార్ట్ డివిజన్ నాకు వెళ్ళిపోద్ది. అంటే నేను ఎడిటింగ్లో అంత కూర్చొని ఉంటాను కాబట్టి వెన్ ఎవర్ ఐఎమ్ డైరెక్టింగ్ ఐ నో నేను ఈ షార్ట్ ఎందుకు పెడతానంటే దానికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే ఊరికే పెట్టను. సో ఇవన్నీ తెలిసినప్పుడు వై నాట్. ఒక చిన్న భయం ఉండింది, అరే మనం తెలుగుకి హీరోగా ఎంటర్ అవుదామంటే ఇప్పుడు డైరెక్టర్ అన్నీ ఎంటర్ అవుతున్నాడు ఏ తప్పే ఉంది, కంటెంట్ బాగుంటే తప్పే ఉంది. ఇప్పుడు నేను 2 minutes 20 seconds ట్రైలర్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను సార్. 100% ఒక 3-4 చోట్ల నవ్వించాను మిమ్మల్ని. అరే ఏదో బాగా చేశాడే. సో 2 hours 20 minutes ఐ విల్ మేక్ షూర్ ఐ డూ మోర్ జస్టిస్ ఫర్ మై డైరెక్షన్ క్యాప్ అంట. వివత్సమైన క్లారిటీ సార్ మీకు. థ్యాంక్ యూ. ఎట్లా సార్, ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్లారిటీ? దెబ్బలు పడినోడికి క్లారిటీ ఎక్కువ. అంటే మీరు ఏ అడుగు పెట్టినా ఇంకా పడి ఇంకా ఓకే విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ అంటారు కదా, అలాగా. ఎట్లా ఉండదు లైఫ్? అనీష్ గారు చూస్తే లైఫ్ మామూలు స్ట్రగుల్ కాదు. ఎట్లా అనిపిస్తుంది ఆయన చేసినప్పుడు? కానీ ఎప్పుడైనా చెప్తుంటారా, మాట్లాడుతుంటారా ఆయన? Actually, even in set, he is the director of the movie and he is even the hero of the movie. So we never got this chance to sit together and talk about life. How was my life? What's all your struggles, my struggles? No. Action, cut. He used to just say action, come here, act, and then cut. Done. That's it. So we didn't get a lot of time to discuss. షూటింగ్ లో ఫన్ ఎలా ఉంటే ఫన్ ఎక్కడ ఉంది చెప్తుంటే నన్ను ఇడిసి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఫన్ ఉంటే మీరు చెప్పాలి, నాకెక్కడ ఫన్ను. ఇలా తీస్తుంటే షార్ట్ నువ్వు వెళ్ళమ్మా అమ్మ ఇంకోరా మీరు అమ్మ నీ తీయాలి ఇది తీయాలి టైం అయిందా ఈ దీంట్లో
ఏంటి ఫన్ అంటే ఎక్కడ ఫన్ లేదు మాకు, పరుగు పరుగు తీయడం అంతే. సార్ మీ వాయిస్ అంతా ఏంటంటే నాకు ఉపేంద్ర గారి వాయిస్ లాగా అబ్బా అనిపిస్తుంది. సూపర్. ఉపేంద్ర గారు కూడా ఇలాగ మాడతాడు, అవును చాలా ఓపెన్ గా మాడతాడు. అవును. ఆయన కూడా అవును. మీరు అన్నట్టు హీరో కాదంటాడు ఆయన కూడా. అవును. ఆయన కూడా ఆయన స్ట్రగుల్ కూడా అందరికి తెలుసు, అయ్యో మామూలు స్ట్రగుల్ కాదు. అంటే ఉప్పి సార్ డైరెక్షన్ మీరు చెప్తే ఆయన డైరెక్షన్కి మేమంతా బిగ్ ఫ్యాన్స్. ఏ కానీ ఉపేంద్ర కానీ ఈ సినిమాలు ఎలా ఆయన అప్పుడే ఆ షార్ట్ డివిజన్ నేను ఇప్పటికీ అలా చూస్తుంటే "బా, ఏం బ్రెయిన్ ఉప్పి సార్ది, ఎలా మనకి ఇప్పుడు వెలుగుతుంది ఆయనకి అప్పుడే వెలిగిందే, ఇంకెంత ఫార్వర్డ్ ఆయన, అవును ఎంత ఫార్వర్డ్ అంటే హీరో క్యారెక్టర్ ఎందుకు అలా ఉండకూడదు అవునండి. అని ఇచ్చిన అవును, ఉపేంద్ర గారు. ఆయన ఎందుకు అలా ఉండకూడదు. హీరో అంటే మనం అప్పటి వరకు చూసిన హీరో వేరు, ఆయన సృష్టించిన హీరో వేరు. ఎస్ సార్. సో దాంట్లో ఉప్పి సార్ థింకింగ్ కెపాసిటీకి మ్యాచ్ లేదు. ఐ వాజ్ అహెడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ పీపుల్. అప్పుడే ఒక పెద్ద వేవ్ క్రియేట్ చేసిన గొప్ప దర్శకుడు ఉప్పి సార్. ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్స్పిరేషన్ అంటే ఆయన పేరు చెప్పినట్టున్నారు. 100% మాకంతా ఇన్స్పిరేషన్. డైరెక్షన్లో ఆయన షార్ట్ డివిజన్ ఎడిట్ సెన్స్ చూస్తే మీరు అంటే ఇప్పుడు మనం ఆడియన్స్గా చూడనప్పుడు మనకు అది అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మనం డైరెక్షన్ చేసాం కాబట్టి అలా కూర్చుని చూసినప్పుడు ఒక్కొక్కటి అబ్బా ఎలా కట్ చేశారబ్బా, అబ్బా ఎంత బాగుందబ్బా, ఆ షార్ట్ కట్టింగే లేకపోతే ఈ సీన్ ఎండ్ చేసి ఇంకొక సీన్ తీసుకుని ఆయన విధానమే ఇప్పటికీ మనకి ఈ బ్రెయిన్ ఓపెన్ అయిందా లేదా అనే డౌట్ ఉంటుంది మనకి. సూపర్ సార్. సార్ ఇప్పుడు గతంలో పోల్చుకుంటే తెలుగు కానీ కన్నడ కానీ తమిళ్ కొంచెం పర్లేదు మనకంటే ఈ మధ్యకాలంలో మనం డెవలప్ అయిన తర్వాత 2016 బాహుబలి నుంచి తెలుగు, కాంతారా, కేజీఎఫ్ నుంచి ఒక టర్న్ తీసుకుంది. అవును అవును సార్. ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు తెలుగు కానీ కన్నడ కానీ సైమిల్టేనియస్గా కొంచెం ఇప్పుడు శాసిస్తున్న ఇండస్ట్రీస్ అంటే తెలుగు కన్నడనే. అవును సార్. తమిళ్ కానీ మలయాళం కానీ వస్తున్నాయి. బట్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ రంగంలో అయితే తెలుగు కన్నడ అయితే అవును అవును పాన్ ఇండియా సినిమాలు వస్తాయి. అవును. ఎలా అనిపిస్తుంది మేకింగ్ స్టైల్ కానీ తీసుకునే కథా వస్తువులు కానీ? గతంలో అంటే ఒక ఐ ఆల్వేస్ ఇప్పుడు ఓకే మనం పాన్ ఇండియా సినిమా చెయ్యాలనే వెళ్ళకూడదు అంటాను సార్. ఆ సినిమా పాన్ ఇండియా అవ్వాలంటారు. ఎస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఇప్పుడు ఓకే అందరూ ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళంతా చేస్తున్నప్పుడు నువ్వు పాన్ ఇండియా చేసేసావు లేదు. సినిమాకి ఏం పొటెన్షియల్ సినిమా తీసుకుంటుంది. సినిమా బాగా ఆడితే నెక్స్ట్ వీకే వచ్చేస్తుంది మనకి. సో ఐ బిలీవ్ దట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు బ్యారియర్స్ పోయినాయి. సబ్జెక్ట్ ఎక్కడున్నా సబ్జెక్ట్ నచ్చితే ఆడియన్స్ విల్ టేక్ ఎక్కడైనా. అండ్ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో అయితే సబ్జెక్ట్ బాగుంటే నువ్వు ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకురా ఇంకా మనలో ఒప్పేసుకుంటారు. సో ఆ స్ట్రాంగ్ బిలీవ్లోనే మేము వస్తున్నాం. సార్ ఈ మధ్యకాలంలో మీరు చేయలేదు 14 సంవత్సరాల గ్యాప్లో కొన్ని ఫ్లాప్స్ లేకపోతే ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవును. ఈ మధ్యలో ట్రై చేయలేదా? మీకు ఆఫర్స్ రాలేదా? మళ్ళీ రావాకి మీరే కదా హీరో. అప్పుడు మేము అనుకున్నాం అంటే వి ట్రావెల్డ్ ఫర్ 2 months. అప్పుడు గౌతమ్ గారు ట్రావెల్ చేసాం కానీ అనుకోని దీని కాదు అప్పుడు ప్రొడక్షన్ వైజ్ వేరే ఉండింది. వి ట్రావెల్ బెంగళూరులో ఎక్కువ మీటింగ్ చేయదు. సో అట్ లాస్ట్ ఓకే నాకు ఒక తెలుగు సినిమా వచ్చింది. అండ్ గౌతమ్ ఇస్ అ గ్రేట్ టెక్నీషియన్. ఇప్పటికీ వీఆర్ ఇన్ టచ్. లైక్ ఎప్పుడు ఈ ఆల్వేస్ టెల్స్ అని నువ్వు ఒక్క సినిమా చేయి ఇక్కడ, ఒక్క సినిమా చేయని. గౌతమ్ గారు కానీ లేకపోతే మన మారుతి గారు డైరెక్టర్ కానీ వీళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి దే ఆల్వేస్ టెల్ నువ్వు చేస్తే నీకు లాంగ్వేజ్ వచ్చు, నీ అంటే నువ్వు వేరేవాడు కాదు, నువ్వేం డబ్బింగ్ సినిమాతో నువ్వు ఇక్కడోడే, ఇక్కడ మనతో పాటు అంతా తిరిగినోడే అని ఎప్పుడు చెప్తున్నా. దట్ వన్ వాజ్ మిస్సింగ్. ట్రైన్ మళ్ళీ సెంటర్లో కొన్ని వచ్చాయి కానీ నాకే భయం వేసేసింది. ఏంట్రా మనం అడిగిపెట్టినోడంతా ఏదో ఒక హర్డల్ ఉంది కదా, ఈసారి అలా వద్దు, మనమే వెల్ ఎక్విప్డ్గా వెల్ ప్యాక్డ్గా వెళ్దామని. సో ఈసారి విత్ ఎవ్రీథింగ్. ఎట్లా సార్ అంత పెద్ద పెద్ద పరిచయాలు, డైరెక్టర్స్ పరిచయాలు, మీరేమో ఇక్కడ సినిమాలు చేయకుండా వెళ్ళిపోయారు. అవును. మీదే కృష్ణానగర్లో ఉన్నారు. ఈ పరిచయాలన్నీ ఎట్లా? అప్పుడే నాకు మారుతి గారు అంతా పరిచయం వెన్ ఐ వాజ్ ట్రైయింగ్ కదా. బన్నీబాయ్ షెడ్లోనే మారుతి గారు, బన్నీవాసు గారు వీళ్ళంతా అప్పుడే పరిచయం నాకు. సో అప్పటి నుంచి వీఆర్ ఇన్ టచ్. నా సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు ట్వీట్ చేయడం కానీ లేకపోతే హెల్ప్ చేయడం కానీ అప్పటి నుంచి రెగ్యులర్గా ఉండింది. బట్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఒక మనోడు కన్నడలో ఫిక్స్ అయ్యాడు అని. లేదు ఈ సినిమా ద్వారా మళ్ళీ వాళ్ళకి నువ్వు చెప్పాను లైక్ ఐఎమ్ కమింగ్ హియర్ ఆల్సో అనేది పరిచయాలు అప్పటి నుంచి ఉండింది. శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ నాకు వచ్చి సాంగ్స్ అక్కడ కొరియోగ్రాఫ్ చేశారు. ఇక్కడి నుంచి వచ్చిన దే కొరియోగ్రాఫ్ ఫర్ మీ. అక్కడ కన్నడ సినిమాకి నాకు కొరియోగ్రాఫ్ చేశారు. సో పరిచయాలు ఉన్నాయి, సినిమా అవ్వలేదు అంతే. కాదు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి లాజిక్ అర్థం లేదు. మీకు అల్లు అర్జున్ ఎవరో తెలియకుండా వెళ్ళి నాకు చేశారా? అవునవును. అంటే
తెలియదని కాదు, పరిచయం లేదు కానీ అందుకు తెలియదు. అల్లు అర్జున్ గారు ఓకే, పరిచయం బట్ లేదు, ఆయన ఓపెన్ చేస్తారని తెలియదు. తెలీదు మనకి తెలియదు. అదే నేను షాకే, అదే ఎవరు ఓపెన్ చేశారు. అండ్ మీకు తెలుసు నేను పెద్ద మెగా ఫ్యాన్ అంటే మనకు ఉంటుంది కదా లిస్ట్, అవునవును. ఈ లిస్ట్ అంతా మందే అన్నట్టు. సో అదే మనకి ఇక్కడ రాసి పెట్టుందేమో సార్, తెలీదు. ఐ ఆల్వేస్ టేక్ ఎవ్రీథింగ్ ఓకే, ఇలా రాసి పెట్టింది మనకి, రాసి పెట్టింది అందుకే ఇలా జరుగుతుంది. ఓకే, ఫెయిల్యూర్స్ అంటారు, అఫ్ కోర్స్ ఈవెన్ ఐ హావ్ సీన్. నెగిటివ్ అంటారు, అఫ్ కోర్స్ యూ హావ్ సీన్. నేను ఎప్పుడు అంటాను ఏమంటే, ఇండస్ట్రీ మనం వద్దనుకుంటే ఇప్పుడు కొట్టింటే నేను అసలు ఇంకొక సినిమా రాకూడదు మనకి. అవునండి, అయినా మనకి ఇంకో ఛాన్స్ ఎక్కడో ఉంది. ఎక్కడో ఉందంటే ఇక్కడ రాసి పెట్టుంది. ఇది నాకు రాసి లేకపోతే అవసరం అవును. ఇన్ని తర్వాత ఎందుకు మళ్ళీ రావాలి, లాక్ పెట్టింటే అసలు Out. ఉండదు కదా. రాసి పెట్టిందేమో ఇక్కడ లోకలే అక్కడ లోకలే అనేలాగా రాసి పెట్టిందేమో. సూపర్ సార్. లవ్ ఓటీపీ ఏంటి సార్? ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తారు, వాళ్ళు ఒకళ్ళ అమ్మాయిలు లవ్ చేయటమే కష్టం ఇప్పుడు, మరి ఇద్దరు పెట్టుకుని ఆ ఫన్ సినిమాలో చాలా బాగుంటుంది. లవ్ ఓటీపీ, ఓవర్ టార్చర్ ప్రెషర్ అమ్మాయిల ద్వారానే కాదు నాన్న ద్వారాను ఎక్కువ ఉంటుంది మనకి ఈ సినిమాలో. రాజీవ్ కనకాల గారి ద్వారాను ఎక్కువ ఉంటుంది. అదర్ క్యారెక్టర్స్ ఆల్సో. ఓవర్ టార్చర్ ప్రెషర్ అక్షయ్ పాత్రకి, ఆడియన్స్ కాదు, ఆడియన్స్కి ఇట్స్ అ ఫన్ హిలేరియస్. ఓ మంచి అంటే సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు నన్ను తిట్టుకోనంత రారు సార్. ఏంట్రాడు వీడు, మాటలు మాత్రం బాగా మాట్లాడతారు, తీయడం ఏం రాదు అనేలాగా ఉండదు. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత 100% ఒక మంచి సినిమా చూశాననే ఒక రివ్యూ 1000% వస్తుందని గట్టి నమ్మకం నాకు. సూపర్ సార్. మొన్న కాంతారా 2 ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో. అవును. తర్వాత మీ కన్నడంలోనే చాలామంది ఓన్గా ప్రిపేర్ అయిపోతారు. అవునవును. మంచి కథలు రాసుకుంటున్నారు, అవునవును, మంచిగా డైరెక్షన్ చేస్తున్నారు. అవును. ఫస్ట్ కాంతారాకి 16 కోట్ల బడ్జెట్ అయితే ఇది 150. అవునవును, పెరుగుతూ వస్తుంది, గ్రాఫ్ పెరుగుతుంది, పాన్ ఇండియా కొట్టేస్తున్నారు. అవును. ఎందుకు అట్లా? ఎందుకు అంటే అదే ఆ బ్యాగేజ్ లేదు సార్, అన్ని నేర్చుకోవాలని. ఉపేంద్ర సార్ కానీ ఆయనే హీరో చేస్తాడు, ఆయనే రాసుకుంటాడు. చాలా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంకో రక్షిత్ శెట్టి గారు, మేమంతా ఒకే బ్యాచ్, నేను రక్షిత్ రిషబ్ వీళ్ళంతా మేమంతా వి కేమ్ టు ఇండస్ట్రీ ఒకే టైంలో ఒకే సినిమా ద్వారా వచ్చిన వాళ్ళు మేమంతా. సో మాకు అప్పటి నుంచినే సీడ్ పడిపోయింది మాకు ఈ టెక్నికల్ నేర్చుకోవడం. ఊరికి కూర్చొని యాక్ట్ చేసే కాదు, ఎందుకు లైటింగ్ ఇలా వేశారు, ఎందుకు ఇలా కట్ చేశారు, ఇవన్నీ కెమెరామెన్ అప్పుడప్పుడే అడిగి తెలుసుకునేవాళ్ళం. ఎందుకు ఇలా కట్ చేస్తారు, ఓకే లైటింగ్ ఎలా చేస్తారు, మీరు ఎలా షాడో క్రియేట్ చేస్తారు, సోర్స్ ఎలా ఇస్తారు, ఇవన్నీ అప్పుడే ఉండి నేర్చుకొని మాకు అన్ని చేసే పనులు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరైనా అడుగుతారు ఇన్ని అవసరం అన్నప్పుడు ఏముంది, సినిమాదే కదా, మాకు అది పెద్దగా కనబడట్లేదు, ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా అనిపించేస్తుంది. అండ్ దర్ లాట్ అది ఉప్పిసారు అప్పుడే మాకు చేసి చూపించేశారు. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ లాగా అన్ని చేసి చూపించేశారు. సో మేబీ ఆ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఉందా సార్ మీకు జర్నీ? యా వి ఆల్ లైక్ నేను నా ఫస్ట్ సినిమా నమ్మేరియాలో ఉంది నాని, ఈ వాజ్ అ హీరో అప్పుడు. తనకి మళ్ళీ వేరే సినిమా వచ్చింది, ఐ బికేమ్ ద హీరో. సో అలా లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అలా జరిగింది. వెరీ హ్యాపీ దట్ యష్ అయినా రిషబ్ అయినా మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్ పాన్ ఇండియాలో. అంటే ఊరికే అందరూ అవ్వరు సార్, వాళ్ళ కష్టాలు నేను దగ్గరగా చూస్తున్నాను, దగ్గరగా వీ హ్యావ్ ట్రావెల్డ్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. అది చూసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. అంటే నేను ఒక్కటి బిలీవ్ చేస్తా, కష్టపడినోడికి కొద్దిగా డిలే ఉండొచ్చు తప్పితే వాడికి దొరికే స్థాయి దొరకదు. సో ఐ బిలీవ్ దట్. సార్ మీ ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతుంటే నాకు పాయింట్ నచ్చింది. నా దేవుడి గురించి చెప్తూ అవునవును ఆయన డెవలప్ అవడానికి చాలా ఇయర్స్ పట్టింది. మీరన్న డైలాగ్ అవును, వెయిట్ చేస్తే అదే వస్తుంది. అవును. ఐ షుడ్ థ్యాంక్ నాకు ఈ ప్రొడ్యూసర్ కన్నా నా వెరీ గుడ్ ఫ్రెండ్, 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్. తను నేనే ఫస్ట్ అనుకున్నాను సార్. మేము కాలేజ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం, హీరో అయిపోదాం. నేను నా ఇంట్లో గొడవ పెట్టుకొని నేను ఓకేరా అరే డార్లింగ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, నువ్వు ఓకేనా, మా ఇంట్లో ఒప్పించేస్తా అన్నాడు. ఇంకేం 2 డేస్లో వెళ్ళాలి రే, మా ఇంట్లో ఒప్పట్లేదు అనేసారు. ఏంట్రా నేను ఒక్కడిని వెళ్ళిపోవాలి ఇప్పుడు హైదరాబాద్కి, నన్ను ఇలా వదిలేస్తా సార్ నడి రోడ్లో. అయినా నేను ఆగలే, వచ్చేసా. ఆయన ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి చూడండి. అప్పుడు నేను వచ్చాను కానీ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఆయన నా ఫ్రెండ్ ఆ రోజు నాకు మాట ఇచ్చాడు కదా నేను వస్తానని,
ఈ రోజు ఆయన ప్రొడ్యూసర్ రూపంలో నన్ను తీసుకొస్తున్నాడు. సో దిస్ ఆల్ లైక్ యూనివర్సల్ ప్లాన్ అంటాను నేను. Yes, yes, sir. ఇది ఊరికే అవ్వలే. ఆ రోజు ఆయన మాట ఇచ్చా నేను వస్తాను వెళ్ళు అని. ఈ రోజు ప్రొడ్యూసర్గా నా ఫస్ట్ సినిమా తెలుగు లాంచ్ తనే ప్రొడ్యూసర్ రావడం, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సూపర్ సార్. సార్ ఇప్పుడున్న టైంలో అందరికీ తెలిసిందే ఓటీటీలు బాగా వచ్చేసినాయి, ఎంటర్టైన్మెంట్ మారిపోయింది. గతంలో అవును, అంటే అవును. 2019 బ్యాక్ మనకి సినిమా ఒకటే ఆప్షన్. అవును, ఇప్పుడు వచ్చేటప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, అవును. తర్వాత వెబ్ సిరీస్ వచ్చినాయి, చాలా లాంగ్వేజ్లో కూడా తెలుగు డబ్బు కన్నడ డబ్బు వచ్చింది. అవును. ఇప్పుడున్న టైంలో మీ ట్రైలరు టీజరు ఎగ్జైట్ అయితే తప్ప మీ ఆడియన్స్ రావట్లేదు. రారు అది సార్. ఎక్కడైనా జరుగుతున్నది. జరుగుతుండదు. పైగా మాకు వచ్చేటప్పుడు టికెట్స్ రేట్లు ఉన్నాయి, మీకు వచ్చేటప్పుడు పర్లేదు. అవును. అయితే ఇప్పుడున్న టైంలో యాజ్ ఎ రైటర్గా, యాజ్ ఎ హీరోగా కంటెంట్ అట్రాక్ట్ చేస్తే తప్ప ఆడియన్స్ రారు. ఒకవేళ వచ్చినా కూడా ఏమాత్రం బోర్ కలిగినా లేకపోతే లూజ్ సీన్స్ ఉన్నా వాడు ఇన్స్టాలోకి వెళ్ళిపోతున్నాడు. అవును సార్. మీ స్టోరీ కనెక్ట్ కాడు. మళ్ళీ ఈ రీల్స్ చూసిన తర్వాత మీ స్టోరీ చూస్తే ఈ స్టోరీ దానికి మెంటల్గా కనెక్ట్ కాడు. అవును. ఈ యాజ్ ఏ మేకర్గా కష్టమా కాదా ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి 100% చాలా కష్టం. బికాజ్ మీరు చెప్పినట్టు రీల్స్కి అడిక్ట్ అయ్యి చాలా అయిపోయారు. క్విక్గా వాడికి అంత పేషెన్స్ తెలిసిపోవాలి మొత్తం మ్యాటర్. అంత డ్రాగ్ ఉండకూడదు. మళ్ళీ ఏదైనా కొత్తదనం, లేకపోతే లవ్ స్టోరీ, ఎన్ని లవ్ స్టోరీ రాలేదు, నా లవ్ స్టోరీ చూడడానికి ఎందుకు రావాలి, లవ్ ఓటీపీ అనే ఆ థాట్, ఆ భయం అన్నీ ఉన్నాయి. సో ఈవెన్ నేను సినిమా ఓపెన్ చేయగానే నేనే డైరెక్టర్ని, మంచి మాస్ ఫైట్ పెట్టి ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టి సినిమా ఓపెన్ చేయొచ్చు, ఇవేం పెట్టలే. వచ్చి రాగానే విత్ ఇన్ 30 seconds మొదలెడతాను నేను. అంటే వాడికి థాట్ ఇవ్వకూడదు. నేను చెప్తాను ఫస్ట్ 10 minutesకే వాడు ఇలా ఉన్నాడు కూర్చోవాలి నా సినిమాకి. దట్ గ్రిప్పింగ్ అనే పెట్ట. ఫస్ట్ 10 minutes అనే వీడేదో చేస్తున్నాడు రా, వాడు ఫస్ట్ 10 minutes అనే క్యూరియాసిటీ, థాట్ రన్నింగ్ అన్నీ ఇచ్చేస్తారు. అది ఇవ్వకపోతే మనకి సినిమా స్టార్ట్ అవ్వదు, బోర్ కొట్టేస్తారు. ఆ ఫస్ట్ 10 minutes అని వాడు లాక్ చేసి కూర్చోబెట్టేస్తారు. నువ్వు కూర్చో, నేనేదో చెప్తున్నా విను అనే ఆ వినే పాయింట్ పెట్టుకున్నా. అది దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి నేను ఏదైనా ఒక సీన్ రాసినప్పుడు అది రాసిన తర్వాత ఆలోచిస్తాను నేను, ఈ సీన్ వల్ల సినిమాకి ఏం లాభం, ఈ సీన్ వల్ల ఆడియన్స్ టేక్ అవే ఇట్. ఇది నేను చూస్తాను. ఆడియన్స్కి ఏమీ టేక్ అవే లేదు అంటే ఎందుకు ఈ సీన్ అని నేనే ఆలోచించుకుంటాను. ఈ సీన్ ఇప్పుడు చేసాం, ఈ సీన్ ఉంది, దీనివల్ల కథకి ఏం డ్రైవ్ అవుతుంది, నాకు ఏదైనా ఒక చిన్న క్యూరియాసిటీ ఉందా, ఈ సీన్ వచ్చేటప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటుంటాడు తన మైండ్లో, ఇవన్నీ ఆలోచించుకునే పెట్టుకుని వెళ్ళా. సో ఐ మేక్ షూర్ మళ్ళీ మనం ఎక్స్కలేట్ ఇలా ఇలాగే సినిమా తీలేం. దేర్ విల్ బి లైక్ గ్రాఫ్ లాగ్ ఇలా అప్స్ డౌన్స్ ఉండే ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడ్ షూర్ నేను ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇచ్చాను సార్. సార్ ఒక స్టోరీ రాసుకున్న తర్వాత మీ క్రూ కానీ మీ డిపార్ట్మెంట్కి మీ అసిస్టెంట్ అసోసియేట్లకు చెప్తారు. ఎగ్జైట్ పాయింట్ ఒకటి ఉంటుంది. 3-4 times చెప్పిన తర్వాత 4th time తర్వాత సేమ్ ఎగ్జైట్మెంట్ ఉంటే తప్ప ఆ సీన్లో ఉంచడం పండవు. అదే ఉంటుందా స్టోరీ రాసిన తర్వాత? ఎందుకంటే 5th time కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటే తప్ప రాజమౌళి సార్ కానీ వీళ్ళు ఏంటంటే అదే ఎగ్జైట్మెంట్ ఉంటే తప్ప ఆన్ లొకేషన్కి వెళ్ళరు. అవును, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా? 100% సార్. ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది నాకు. సినిమా చూసి తీసి చేసి అన్నిసార్లు డీటెయిల్స్లో కూర్చొని అన్నిసార్లు డిఏలో కూర్చున్నప్పుడు ఐఎమ్ టెలింగ్ దేర్ ఆర్ ఒక సినిమాలో మనకి 5-6 పాయింట్లు బాగుంటాయి చాలా, అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. మీరు ఇప్పుడు నేను అది చెప్పాను, ఇప్పుడు అఫ్కోర్స్ మీరు సినిమా చూస్తారు, మీరు చూసినప్పుడు చెప్తాను అనేసి 5-6 పాయింట్ కాదు, నాకు ఒక అన్ని బంచులు దొరికినాయి ఎగ్జైట్మెంట్ పాయింట్. దెర్ ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ సీన్స్ వేర్ అంటే ఆ డైరెక్ట్ అనే ఈగో వస్తుంది కదా, కొట్టామరా ఇక్కడ అని. ఒక మంచి సీన్ పడితే ఒక అన్ని నిమిషాలు వెళ్ళిపోతాయంట సార్, మర్చిపోతారు ఆడియన్స్. సో అలాంటి సీన్లు వెరీ ఫ్రీక్వెంట్లో పడుతుంటాయి నా సినిమాలో. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అది ఆడియన్స్ విల్ క్లాప్ ఇట్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. November 14th మీ సినిమా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం చూడటానికి, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మొన్న మాట్లా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీ ట్రైలర్ కూడా అలాగే ఉంది, సాంగ్స్ బాగున్నాయి, ఆనంద్ గారి సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఏగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మీ శ్రమ, మీరు మాట్లాడిన తీరు నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి, మీ ప్రొడ్యూసర్ గారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి. ఉన్నా లేకపోయినా తీస్తానే ఉంటాం సినిమా అంటే, చాలా బాగా మాట్లాడాడు. సో సినిమా బాగోవాలి, తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కొత్త హీరోగా, ఎప్పుడు వచ్చారు కానీ ఇప్పుడు అవుతున్నారు. సో సూపర్ హిట్ అవ్వాలి సినిమా. 14 చూసి మీకు పిన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you.